వైసీపీలో వలసల రాజీనామాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎవరు పోయినా వైసీపీకి నష్టం లేదన్నారు. నిజాయితీగా ఉన్నవారు పార్టీ మారబోరన్నారు. రాజకీయ వలసలు ప్రోత్సహించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు. జతాన్వి కేసు విషయంలో ప్రభుత్వానికి బూమరాంగ్ తప్పదని అంబటి హెచ్చరించారు. జతాన్వి కేసులో సజ్జలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. జతాన్వి పేరుతో సజ్జలపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బలంగా నిలవడం వల్లే బొత్స ఎమ్మెల్సీగా గెలిచారని అంబటి తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చూసి ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసులను కూడా వివిధ కోర్టుల్లో గుంటూరు ఇంకా వైజాగ్ ఇలాంటి కోర్టుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయటం జరిగింది. అది అప్పీల్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విత్డ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు, ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది. ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ క్విట్ ప్రొకో. రామోజీరావు గారిని కూడా విచారించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా వారి కోడలి గారిని, ఎవరైతే చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యాలు ఉన్నారో ఆమెను కూడా విచారించేటటువంటి కార్యక్రమం చేసింది. విచారిస్తే రామోజీరావు గారిని విచారించడం ఏంటి? రామోజీరావు గారు అంటే పెద్దవారిని విచారిస్తారా? ఎంత అన్యాయం, ఎంత అక్రమం! జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి పని చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. నాకు అది తెలియక అడుగుతానండి. సరే, రామోజీరావు గారు స్వర్గస్థులు అయిపోయారు, చనిపోయారు, అది వేరే అంశం. ఆయన గురించి నేను భూషణలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. కానీ రామోజీరావు గారైనా, నేనైనా, చంద్రబాబు అయినా, ఎవరైనా చట్టానికి వ్యతిరేకులేం కాదే. చట్ట ప్రకారం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చట్ట ప్రకారం చేయకోకుండా చట్టానికి వ్యతిరేకంగా చేస్తే, మరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు బోన్లో నిలబడ్డాడు కాదా? ఇందిరాగాంధీ వెళ్ళి బోన్లో నిలబడింది కాదా? మొన్న రాహుల్ గాంధీ గారికి పాపానికి శిక్ష పడిన తర్వాత రద్దు చేసిన, అది వేరే విషయం. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు అనేది నగ్న సత్యం. కానీ రామోజీరావు గారిని మాత్రం మనం ఎవరు విచారించకూడదు, విచారించడానికి వీల్లేదు. అనేకమైన అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టే అనేక సందర్భాల్లో మేము చెబుతూ వచ్చాం, ఆర్థిక నేరస్తుడు, వైట్ కాలర్ క్రిమినల్ రామోజీరావు గారు. ఆయన సామ్రాజ్యం అంతా కూడా, ఆయన పెట్టుబడులన్నీ కూడా అక్రమంగా తయారు చేసినవి తప్ప చట్ట ప్రకారం నడిచినవి కావు. మీ అందరికీ తెలుసు, మరొకసారి గుర్తు చేస్తా. మార్గదర్శి ఫైనాన్స్ ఇది 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు చాలా స్పష్టంగా ఆర్బీఐ చెప్పింది, రామోజీరావు గారు వసూలు చేస్తున్నటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా అక్రమం, ఆర్బీఐ చట్టం ప్రకారం వ్యతిరేకం, వాటి మీద యాక్షన్ తీసుకోవాలి, ఆ తీసుకునేటటువంటి హక్కు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఆ రోజు తేల్చి చెప్పిన తర్వాత రామోజీరావు గారి మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది, హైకోర్టులో వేయటం జరిగింది. ఆయన హైకోర్టులో తప్పుకోవడం కోసం అనేకమైనటువంటి స్టేలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా న్యాయస్థానాలు అంగీకరించలేదు. కానీ చిత్రమైన విషయం మీ అందరికీ తెలుసు, 2-3 సార్లు నేను చెప్పా, ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు 2గా డివైడ్ అవుతున్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి 2018 డిసెంబర్ 37వ తారీఖు చివరి రోజున రామోజీరావు గారు కేసు కోర్టుకు వెళ్ళింది. ఎట్లా వెళ్ళిందో తెలియదు, వెళ్ళింది.
అది కొట్టేశారు. రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్స్ చేసిన తప్పుల మీద రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టినటువంటి కేసుని కొట్టేశారు. ఏ పేపర్లోనూ రాలా. ఇవాళ కూడా ఇది కూడా ఏ పేపర్లోనూ రాలా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద ఇచ్చినటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకుంటే ఇది పెద్ద వార్త కదా. ఎందుకు రాయలేదు రామోజీరావు గారు? అఫ్ కోర్స్ ఆయన చనిపోయారు అనుకోండి, ఈనాడు పేపర్లో ఎందుకు రాలేదు? ఈనాడు పేపరే కాదు, ఏ పేపర్లో ఒక సాక్షిలో తప్ప దాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి కార్యక్రమం ఆ రోజున కూడా నేను మనవి చేస్తున్నా. ఎప్పుడైతే మార్గదర్శి ఫైనాన్స్ కేసుని హైదరాబాద్లో ఉమ్మడి కోర్టులో చివరి రోజున అప్పుడున్నటువంటి జస్టిస్ రజని కేసుని కొట్టివేసింది కూడా ఏ పేపర్లో రాలా, గుర్తుచప్పుడు కాకుండా ఆపేశారు. ఇది కూడా అంతే. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే ఇది తప్పు, దీన్ని బయటికి రానియకూడదు, దీన్ని మనం మేనేజ్ చేసుకుంటున్నాము, అందువల్ల దీన్ని బయటికి రానియకోకుండా ఆపేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఏ పత్రికలోనూ రాకోకుండా జాగ్రత్త పడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ కూడా దురదృష్టవశాత్తు ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్, చాలా మీరు చూశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇప్పుడు చిట్లు లేవు, ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా చేస్తూ ఉంటే రిజిస్ట్రార్స్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. ఏ చీటీకి ఆ చీటీనే వాళ్ళు అడిగారు, అయ్యా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఆర్బీఐ చిట్ ఫండ్ కంపెనీ చిట్ ఫండ్ యాక్ట్స్ ప్రకారం 1982 ప్రకారం నడుస్తుందని మీరు నిరూపిస్తేనే మేము ఇస్తామన్నారు. అందుకని ఆగిపోయినాయి, డిపాజిట్స్ కూడా రాలేదు, డిపాజిట్లకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత గందరగోళం ఏర్పడినటువంటి సంస్థ ఆల్మోస్ట్ ఆల్ దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది, చట్ట ప్రకారం నడవడం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్విట్ ప్రోకో మమ్మల్ని రక్షించడానికి రామోజీరావు గారు ఉన్న కాలంలో ప్రయత్నించారు. ఇప్పుడు రామోజీరావు గారి తదనంతరం వచ్చిన మేనేజ్మెంట్ కూడా మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి దీన్ని మనం విత్డ్రా చేసేసుకుందాం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అర్ధంతరంగా ఉన్నటువంటి కేసుని సిఐడి విత్డ్రా చేసుకోవటం అనేది చాలా ఘోరమైనటువంటి అంశం. అయితే నేను మనవి చేస్తున్నా, ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా, రామోజీకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకి మనవి చేస్తున్నా, మీరు విత్డ్రా చేసుకున్నంత మాత్రం కేసు పోద్దని అనుకోమాకండి. ఆ రోజున ఉమ్మడి హైకోర్టులో జస్టిస్ రజనీ గారు కొట్టేసినా ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి అది తెలుసుకొని సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో ఏం చెప్పాను, ఎస్ దిస్ ద ఫిట్ కేస్, కింద కొట్టేయటం తప్పు, మళ్ళా విచారించండి అని తెలంగాణ కోర్టుకి వెనక్కి పంపిస్తే మన విచారణ జరిగింది. విచారణ జరిగితే ఆర్బీఐ చాలా స్పష్టంగా కౌంటర్ పడేసింది, ఎస్ రామోజీరావు గారు చేసినటువంటి డిపాజిట్స్ అన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనవి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, వారి మీద వసూలు చేయాలి అవసరమైతే అనేటువంటి ఒక కౌంటర్ పడేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కౌంటర్ పడేస్తుందో లేదు తెలియదు, తెలంగాణ ప్రభుత్వం పడేస్తూ లేదు. వీళ్ళు సైలెంట్గా ఉన్నా ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాత్రం అట్ట ఢిల్లీ వెళ్ళి ఆయనే పర్సనల్గా ఎపీర్ అయ్యి ఆ కేసుని బతికించుకొచ్చాడు. దీన్ని కూడా అంతే, మీరేదో చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకున్నాం అనుకున్నారేమో, బట్ దీనిలో సాక్ష్యాధారాలు మెండుగా ఉన్నాయి, 100% ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా మీరు చిట్ ఫండ్ కంపెనీలు నడుపుతున్నారు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో ఉన్న డబ్బులన్నీ కూడా మీరు సొంతానికి వాడుకుంటున్నారు. మీకున్నటువంటి అన్ని కంపెనీల్లోనూ వాటిని పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇది దుర్మార్గమైన విషయం. చిత్రమైన విషయం ఏంటంటే అసలు చిట్ ఫండ్ కంపెనీలో నా ఆధార్ కార్డు తీసుకుంటారు, నేను తెలిసి ఉంటే వాళ్ళకి నా ఆధార్ కార్డు ద్వారా ఒక చిట్ పాడతారు, అంటే బ్లాక్ మనీ వ్యవహారం. ఆయనకు కూడా తెలియదు, ఆధార్ కార్డు ఉన్న ఆయనకు కూడా తెలియదు, బ్లాక్ మనీ వ్యవహారం. పైగా చిట్టు పాడిన తర్వాత ప్రైజ్ మనీ అమ్మటే ఎవరు, దాన్ని డిపాజిట్ చేస్తారు, రసీదు ఇస్తారు, అంటే దట్ ఈస్ ఆల్సో డిపాజిటింగ్. అదే మార్గదర్శి ఫైనాన్స్. ఈ విధంగా చట్టాలను మొత్తాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తులు రామోజీరావు గారి రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబం అని మనవి చేస్తున్నాం. అలాంటి కేసుని వాళ్ళ పగడ్బందీగా విచారణ చేసి సాక్ష్యాధారాలను సాధించి కేసు పెట్టడానికి ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల్ని విత్డ్రా చేసుకుని రామోజీరావు గారికి సహాయపడాలనేటువంటి పరిస్థితుల్లో, వారి కుటుంబానికి సహాయపడాలనే పరిస్థితుల్లో, కోర్స్ రామోజీరావు గారు చనిపోయారనుకోండి, దానికి మార్గదర్శికి సహాయం చేయాలి, ఈనాడుకు సహాయం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి స్టేటస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చేయటం ఏమని ప్రమాణ స్వీకారం చేస్తాం మనం? బంధు ప్రీతిని వెండి పక్కన పెడతా ఉన్నాం. మరి ఇది ఏ ప్రీతితో చేస్తున్నాడో నాకు తెలియదు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీని మీద తప్పనిసరిగా ఎవరో ఉండవల్లి లాంటి వారు వస్తారు,
లేకపోతే మరొకరు వస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు వస్తాయి. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని రాజకీయ పక్షాలు కూడా దీని మీద న్యాయ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను.